దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుదినం దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ రావడం మీ జీవితాలకి ఎంతైనా అది లాభదాయకంగా ఉంటుందని, ఒక దినాన మీరు అనేక రకమైనటువంటి శ్రమల గుండా నలిగిపోతుంటున్నప్పుడు ఒక దినాన ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే విశ్వాస యాత్రలో ఇంకా బలపడి క్రీస్తు వైపు చూస్తూ ముందు కొనసాగిపోవడానికి దోహదపడుతుంది. కాబట్టి మీరు అన్ని విషయాల్లోనూ ఎలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారో దేవుని వాక్యం మీద కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టి దేవుని వాక్యాన్ని చదవడం కానివ్వండి, ఆయనకి ప్రార్థించడం కానివ్వండి, మీరు చేసిన ఎడల ఖచ్చితంగా మనకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై దేవుడు వాటితో వ్యాజ్యమాడి ఇదిగో వాటిని ఎదిరించి నిలబడడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను ఎందుకు పదే పదే ఈ మాట చెప్తానని అంటే, ఒక విపరీతమైన కుండపోత వర్షం వస్తుంది అనుకుందాం. వర్షంలో మనము తడవకుండా ఉండడానికి వర్షాన్ని ఆపగలిగేటువంటి శక్తి అయితే మనకు లేదు, కానీ ఆ వర్షంలో తడవకుండా ఉండడానికి గొడుగును అడ్డు పెట్టుకొని మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మన శరీరం తడవకుండా ఆ గొడుగు ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ ఇస్తుంది మనకు. అలానే దురాలోచనలు, దురాశలు, అనేక రకమైనటువంటి పాపపు ఈచ్ఛలు మనిషికి కలగకుండా ఉంటాయని గ్యారంటీ లేదు, కలుగుతాయి. కానీ వాటన్నిటినీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఉపయోగించుకుని ఆ దురాలోచనలో, దురాశల్లో పడిపోకుండా, పాపం చేయకుండా అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతాయి. ఈ గొడుగుని ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నామో, దురాత్మ సమూహాలు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు కూడా మనం వాక్యాన్ని, ప్రార్థనని ఉపయోగించుకొని మన విశ్వాస యాత్రలో ముందు కొనసాగిపోతున్నప్పుడు దేవుడు చేసే అద్భుత కార్యాలని మనం చూడడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యాన్ని, ప్రార్థనని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదని ప్రభుదాసుడిగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతుంటున్నాను. ఈ దినాన దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ దినాన మీరు ఏ మార్గం గుండా వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఆయన మీకు ఏదైనా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా ఆయన మీ బాధల్ని తీరుస్తాడు, మీ కష్టాలని తీర్చి మిమ్మల్ని ఓదారుస్తాడు అనుకుంటే ఆలోచనలో కనుక మీరు ఉన్నట్లయితే, దేవుడి దినాన్ని మీకు అందిస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని మీరు గమనించినట్లయితే, మీరు నడుచు మార్గం అంతట్లో మీ కాలు ఇరుకు పడకుండా మీరు సురక్షితంగా నడవబోతున్నారు. మీ మార్గంలో ఎటువంటి అపాయం లేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. మనకు తెలియదు మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొక 10 నిమిషాల తర్వాత మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ ఇటువంటి దినాల్లో యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండబోతున్నాడు. కాబట్టి ఆయన కాపుదల నీ కుటుంబం మీద ఉండబోతుంది. నువ్వు ఏ నలిగిన స్థితిలో ఈ వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వే నలిగిన స్థితిలో ఉన్న యెహోవా అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని నువ్వు స్వీకరించి స్వతంత్రించుకునేడలా ఖచ్చితంగా నీ కుటుంబం ఆశీర్వదింపబడి దీవింపబడి ఉంటుంది. కాబట్టి ఈ దినాన నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి కానివ్వండి, నీకున్న అంగవైకల్యంను బట్టి కానివ్వండి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి కానివ్వండి, నీకున్న ఉద్యోగాలేమి బట్టిని కానివ్వండి, నీకున్నటువంటి సకల విధమైనటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను నీ మార్గం అంతట్లో ఆయన నీకు తోడై నడిపించబోతున్నాడు. ఆయన కోరుకున్న దగ్గరికి నువ్వు ఎక్కడైతే సురక్షితంగా ఉంటావో, ఏది నీ చేతికి అందిస్తే ఆనందిస్తావో, దానివల్ల నీకును నీ కుటుంబానికి అపాయము లేకుండా మీరు దేవునిలో ఎదుగుతారో, అవి మాత్రమే దేవుడు యుక్తమైన దీవెనల్ని, బహుమానాల్ని మీకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మధ్యలో ఉంచుకోవాల్సిందిగా నేను అనేక సార్లు చెప్పినట్లు ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు దేవుని ప్రార్థన మీద ధ్యాస పెట్టండి. దేవుని ఆలోచనలో ఆయన చిత్తాలను నెరవేర్చడానికి మీరు ధ్యాస పెట్టిన గల మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చూస్తారు. మరి నీ దేవుడైన యెహోవానికి తోడై ఉండి నడిపించబోతున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసిందంత ఏంటి అంటే, రెస్పాండ్ అవ్వాల్సిన దేవునికి రెస్పాండ్ అయితే, ఆయన వాక్యానికి, ఆయన ప్రాధాన్యతకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఆయన వాక్యానికి, ఆయన ప్రార్థనకి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి ముందుకు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మారని దేవా, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, ఈ దినాన్ని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే స్వీకరిస్తున్నారో ఆ బిడ్డల జీవితాలు అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తుంటున్నాం.
తండ్రి, కలుగుతున్నటువంటి సకల విధమైన పరిస్థితుల నుంచి పరిపూర్ణ విడుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన కృంగిపోయిన స్థితిలోను, నలిగిపోయిన స్థితిలోను, ఆయా రకాలుగా విసిగిపోయి వేసారిపోయిన స్థితిలోని వాక్యం వింటున్నట్లయితే, వారి జీవితం ఎటువైపుగా ముందుకు వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నట్లయితే బిడ్డల్ని ధైర్యపరిచి ఓదార్చి, ఆయా వారు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా తోడై ఉంటాడని నువ్వు యెహోషువకి ఎలాగైతే వాగ్దానం చేశావో ఆ వాగ్దానాన్ని బిడ్డలకు కూడా ఈ దినం చేస్తుండగా బిడ్డలు దాన్ని స్వీకరించి స్వతంత్రించుకొని సంతోషంగా జీవించగలని కృపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డల జీవితంలో కలుగుతున్నటువంటి సకల విధమైన పరిస్థితుల నుంచి విడుదలను అనుగ్రహించి నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సందర్భంలో అయినా దిగజారిపోకుండా ప్రభా, ఇదిగో నీ వాక్యాన్ని, నీ ప్రార్థనను ఉపయోగించుకుని దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని తరిమి కొట్టేవారుగా బిడ్డలు మారునట్లుగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని, వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకి మంచి చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించండి. వివాహాలు కాక ఎంతమంది ప్రవరణ యవ్వన బిడ్డల ప్రవరణ అలమటిస్తున్నారు. మంచి మంచి సూటబుల్ మ్యాచ్ చేసిన ప్రభావాన్ని నీవు తీసుకొచ్చి ఘనంగా వివాహాలు చేయమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేక బాధపడుతున్న దంపతులకి ప్రభావాన్ని చక్కటి గర్భఫలాన్ని అనుగ్రహించి మరుసటి ఏట వారు ఒడిలో ప్రవణ పిల్లలు ఉండినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అప్పుల బాధలతో, అవమానకరమైన పరిస్థితుల్లో, నిందలలో, వేదనల్లో ఈ దినాన ఎటువైపుగా ప్రవణ వెళ్ళాలో తెలియని స్థితిలో అలమటిస్తున్న బిడ్డలకి తోడునీడుగా ఉండి కాచి కాపాడి చాలని దేవుడుగా ఉండి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెనలతో బిడ్డలందరినీ నింపి నడిపించండి. చాలని దేవుడుగా ఉండి మెండైన దీవెనలను అనుగ్రహించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.